మార్చి 25వ తారీఖు పౌర్ణమి, అలానే హోలీ, అలానే చంద్రగ్రహణం. ఈ మూడు కూడా కలిసి రానున్నవి. అంతేకాదు ఈ హోలీ రోజున మూడు అరుదైనటువంటి అద్భుత రాజయోగాలు కూడా ఉన్నవి. ఈ రోజున ఎవరైతే తమలపాకు, ఉప్పు, పసుపు, కుంకుమతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి వారి జీవితం అనేది రంగుల హరివిల్లుగా మారిపోతుంది. డబ్బుకి సమస్య ఉండదు. నిత్యం కూడా హోలీ పండగ జరుపుకున్నట్లు వారి ఇంట్లో సంబరాలు మొదలవుతాయి. కష్టాలు, కన్నీళ్ళు అనే సమస్యే ఉండదు. ఇక హోలీ రోజున చంద్రగ్రహణం కూడా లభించడం వల్ల ఆ రోజుకి ఎంతో శక్తి కలిగి ఉంటుంది. ఆ రోజున చేసే పరిహారాలకి రెట్టింపు ఫలితం కూడా వస్తుంది. హోలీ రోజున ఈ శుభ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ హోలీకి ప్రత్యేకంగా పూజ చేసి మీ కోరికను నెరవేర్చుకోండి. అంటే ఈ హోలీ రోజున ప్రత్యేక పూజలను, ప్రతి దైవాన్ని కూడా పూజించి ఇంట్లో పూజగదిలో దీపాన్ని వెలిగించండి. అయితే ఆ రోజు చంద్రగ్రహణం ఉన్నప్పటికీ గ్రహణానికంటే ముందే పూజలు చేయవచ్చు. గ్రహణ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూజ గదిని కానీ దేవుళ్ళ ఫొటోస్ని కానీ తాకరాదు. గ్రహణ సమయంలో దేవుళ్ళ ఆలయాలు కూడా మూసివేస్తూ ఉంటారు. ఆ క్షణంలో దేవుళ్ళ ఆలయాలు తెరవడం నిషేధం. అయితే శుభముహూర్తం గురించి తెలుసుకుందాం. అలాగే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శుభం జరుగుతుంది. ఈ హోలీ రోజున ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి, అరుదుగా వచ్చినటువంటి రాజయోగాలు ఏమిటి, ఉప్పు అలానే తమలపాకు, పసుపు, కుంకుమతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హోలిక దహనం పూజ శుభ సమయం. హోలిక దహనం 24 మార్చి 2024న జరుగుతుంది. దీనికి శుభ సమయం వచ్చేసి రాత్రి 11 గంటల 13 నుండి 12 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. హోలిక పూజ ఇది హోలిక దహనానికి ముందు ప్రదోష కాలంలో నిర్వహిస్తారు. హోలికా పూజ శుభ సమయం సాయంత్రం 6 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 31 నిమిషాల వరకు ఉంటుంది. అలానే ఈ హోలీ చంద్రగ్రహణం అలానే మనకి సోమవారంతో కలిసి వస్తున్నవి కావున ఈరోజు చాలా అంటే చాలా శుభకరమైనదిగా పరిగణించబడుతుంది. సర్వార్థి సిద్ధి యోగంతో కలిసి వస్తుంది. మార్చి 24, 2024 7:34 ఉదయం నుండి మార్చి 25 6:19 నిమిషాలు ఉదయం వరకు రవియోగం ఉంటుంది. ఈ యోగం చాలా శుభప్రదమైనటువంటిది. బంగారం అనేది కొనడానికి అంటే మీకు మంచి అదృష్టం పట్టి డబ్బు బాగా సేవ్ అయ్యి బంగారం కొంటూనే ఉంటారు. బంగారం కొనే యోగం కూడా కలుగుతుంది. అయితే ఈ రవియోగం అనేది సోమవారం రోజున అంటే పౌర్ణమి హోలీ రోజున రవియోగం 6:20 నిమిషాలకు ఉదయం నుండి 7:34 సాయంత్రం వరకు ఉంటుంది. ఆ సమయంలో సూర్యుడిని పూజించటం వల్ల అత్యంత మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ధనశక్తి యోగం కూడా ఈ హోలీ రోజున రానుంది. అంటే ఈ యోగం అనేది చాలా అంటే చాలా అరుదుగా వస్తుంది. ధనశక్తి యోగం అనేది ధనం కొనే శక్తిని కలిగింపడానికి, ధనం కొనే అవకాశాలు రావటానికి, ధనం కొనేంత డబ్బు సేవ్ అవ్వటానికి ఈ యోగం అనేది బాగా ఉపయోగపడుతుంది. అలానే హోలీ నాడు కుంభరాశిలో కుజుడు, శుక్రుడు కలిసి ఉండటం వల్ల ధనశక్తి యోగం ఏర్పడుతుంది. ఈరోజు పూజ చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోయి హోలీ నాడు శని, కుజుడు, శుక్రుడు కుంభరాశిలో ఉండటంతో త్రిగ్రహీ యోగం కూడా ఏర్పడుతుంది. ఇక బుధాదిత్య యోగం హోలీ రోజున సూర్యుడు, బుధుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగం ఫలితంగా ఏ వ్యక్తి అయినా తమ వ్యాపారం, విద్య, ఉద్యోగాలలో విజయాన్ని పొందుతారు. ఘన విజయాలను సాధించటమే కాదు అత్యున్నత ఫలితాలను కూడా పొందుతారు. ఈ హోలీ అనేది పౌర్ణమి, హోలీ, సోమవారము, అందులోనూ చంద్రగ్రహణం ఇవన్నీ కూడా అత్యంత శక్తివంతమైనవి పరిగణించబడుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే హోలీ రోజున మనం ఏ గ్రహాన్ని పూజించినా, ఏ గ్రహానికి ఇష్టమైన వస్తువులను పూజించినా, ఏ గ్రహాలను తలుచుకున్నా సరే గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏ గ్రహానికి సంబంధించి పరిహారాలు చేసినా గ్రహ దోషాలన్నీ తొలగిపోయి
జాతకంలో రాజయోగం పడుతుంది. ఇక హోలిక దహనం పూజా విధానం కూడా తెలుసుకుందాం. హోలికా పూజకు ముందు నరసింహస్వామిని ధ్యానించి ఆపై ప్రహ్లాద పూజ చేయండి. చందనం, అక్షింతలు, పూలతో సహా పూజా సామాగ్రిని సమర్చుకోవటం ద్వారా ఆ తరువాత పూజను పూర్తి చేసుకొని నమస్కారం చేయండి. ఆ తర్వాత హోలీ పూజ చేయండి. పూజ చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టాలి. పూజలో 7 రకాల ఆహారాలు సమర్పించాలి, అంటే నైవేద్యాలు సమర్పించాలి. ఈరోజు హోలికా దహనం తప్పక చూడాలి. ఇది మనస్సులో ప్రతికూలతను కూడా తొలగిస్తుంది. అంతేకాదు ప్రతికూల శక్తులు తగ్గి అనుకూల శక్తులు, దైవాంగిక శక్తులు పెరుగుతాయి. ఇక ఈ హోలీ రోజున మరి తమలపాకు, ఉప్పు, పసుపు, కుంకుమతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. తమలపాకుకి చాలా శక్తులు ఉంటాయి. ప్రతి పూజలో కూడా తమలపాకుని వాడుతూ ఉంటాము. తమలపాకు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. తమలపాకుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకు అంటే తమలపాకులో మనం ఏదైనా వ్రతం చేసినప్పుడు లక్ష్మీదేవి, అలానే పసుపు గణపతిని తమలపాకులో పెట్టి పూజిస్తూ ఉంటాము. అందువల్ల తమలపాకు యొక్క దైవాంగికమైనటువంటిదిగా మనకు పరిగణించబడుతుంది. తమలపాకు 3 దేవతల కలయిక: లక్ష్మీదేవి, గౌరీమాత, పార్వతీదేవి. ఈ 3 యొక్క కలయిక తమలపాకు అని వేద పండితులు వివరిస్తున్నారు. అందుకే తమలపాకుకి అంతటి ప్రత్యేకత. తమలపాకు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా చాలా ఇష్టం. తమలపాకులో నైవేద్యం పెడితేనే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని, అలానే ప్రతినిత్యము తిరుపతిలో తమలపాకు పైనే నైవేద్యము స్వామివారికి సమర్పిస్తారు అని, అందుకే తమలపాకుకి అంతటి గొప్ప ప్రాముఖ్యత అని కూడా పురాణాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా తమలపాకు మాలను ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి సమర్పించిన తమలపాకుపై జై శ్రీరామ్ అని రాసినా సరే మీ యొక్క కష్టాలు, దరిద్ర బాధలు తొలగిపోతాయి. శని దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రతి శుభకార్యంలో తమలపాకుని తాంబూలంగా కూడా ఇస్తూ ఉంటారు. తమలపాకు ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగానూ మేలుని చేస్తుంది. తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకున్నా సరే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది. అందుకే తమలపాకుని చెట్టుని ఇంట్లో పెంచుకుంటే ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూల శక్తులు అనేవి పెరుగుతాయి. కాబట్టి తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది. తమలపాకు ఇంట్లో పెంచుకుంటే దైవం యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంటి ముందు తమలపాకు పెంచుకుంటే ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావు. చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది. ఇక అలానే దొడ్డుప్పు గురించి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి దొడ్డుప్పు చెడు శక్తిని, నెగిటివ్ ఎనర్జీని, గాలిలో చిన్న చిన్న సూక్ష్మ జీవులను, అంటే శరీరానికి హాని కలిగించే సూక్ష్మజీవులు గాలిలో ఉంటే వాటిని కూడా పీల్చుకుంటాయి. ఇక గాలిని శుద్ధి చేస్తాయి. గాలిలోని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తాయి. అంటే దుష్టశక్తిని ఇంట్లో నుండి తరిమివేసి దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఈ యొక్క దొడ్డుప్పు. అందుకే దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం హోలీ రోజున అరుదైన 3 యోగాలు కలిసి వస్తున్నాయి. అందువల్ల తమలపాకు, దొడ్డుప్పు, పసుపు కుంకుమతో ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావు. మీ యొక్క దరిద్రం అంతా తొలగిపోతుంది. ఏళ్లనాటి శని కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లోకి సంపద వస్తూనే ఉంటుంది. ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే హోలీ రోజు సాయంకాలాన కాముడు పూజ పూర్తయ్యాక, కామయ్య దహనం అయ్యాక ఈ పరిహారం చేయండి. అలానే ఈ కాముడు పౌర్ణమి రోజున ఎవరైతే దృష్టిని తీసివేస్తారో అలాంటి వారికి దృష్టి దోషాలు త్వరగా తొలగిపోతాయి. ఎందుకంటే కాముడు మనకు పురాణాల ప్రకారం చూసుకుంటే హోలిక అనే రాక్షసి చేత బాధపడినటువంటి పసిపిల్లలు ఎందరో ఉండే. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నారాయణుడు ఏదైనా పరిష్కారాన్ని చెప్పమని అంటే ఎవరైతే కాముడు పౌర్ణమి రోజున, కాముడి దహనం రోజున పిల్లలకు దృష్టిని తీస్తారో, అలానే మధ్యాహ్నం వేళ హోలికను పూజిస్తారో అలాంటి వారికి, అలాంటి పిల్లలకి ఎలాంటి బాధలు, దోషాలు, దృష్టి దోషాలు ఉండవు. ఎంతటి ఘోరమైనటువంటి పిశాచ బాధలు ఉన్నా తొలగిపోతాయని విష్ణుమూర్తి వరమిస్తాడు. అందుకే అప్పటి నుండి
కాముడు పౌర్ణమి రోజున దృష్టి తీయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే మరి తమలపాకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అంటే గనక ముందుగా ఒక పెద్ద సైజులో ఉండే మంచి తమలపాకుని తీసుకోండి. అంటే చెరుగులు వంటివి లేకుండా పెద్ద సైజులో ఉండే ఒక తమలపాకుని తీసుకొని దానిపైన గుప్పెడు ఉప్పుని పొయ్యండి. అలా ఉప్పుని పోసి ఉప్పు పైన పసుపు కుంకుమను వేయండి. అలా వేసేసి దానిని మీ ఇంట్లో పూజ గదిలో ఒక ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేటుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఉంచండి. ఇలా హోలీ రోజు సాయంకాలాన చేస్తే గనక ఇంట్లోకి ఏ దుష్టశక్తులు రావు. దొడ్డుప్పు, పసుపు, కుంకుమ, తమలపాకు అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం, చాలా శుభప్రదమైనటువంటివి కూడా. కాబట్టి ఈ పరిహారం చేస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే హోలీ అయిన తర్వాత ఆ ఉప్పుని, తమలపాకుని తీసి ఏదైనా ఒక కవర్లో వేసి దానిని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయండి. ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా హోలీ రోజున మనం ఎలాంటి పరిహారం చేస్తే రాజయోగాలు పడతాయో అని. జాతకంలో దరిద్రాలు తొలగిపోయి ఈ అరుదైనటువంటి 3 రాజయోగాలతో మీ జీవితమే మారిపోతుంది. ఏది పట్టినా బంగారంగా మారుతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి.